హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని వీడియోని లైక్ చేయండి. ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ని పాజిటివ్ గా చేసే పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళే టెర్రరిస్ట్ అటాక్ దాని గురించి చిక్కుంటారని ఎవరు ఊహించలేదు. ఇది నేను చెప్తున్నానంటే పాకిస్తాన్ మన ఇండియాలో కానీ పాకిస్తాన్ లో కానీ ఎక్కడ ఏం అటాక్ అయినప్పటికీ ఎవిడెన్స్ తో పాటు ఈ అటాక్ చేసిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని తెలిసినప్పటికీ వాళ్ళు దాన్ని సమర్థిస్తూ ఉంటారు. అది వాళ్ళ నైజం అన్నమాట. కానీ వాళ్ళే టెర్రరిస్ట్ దాంతో చిక్కుంటారని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు మనం డిస్కషన్ చేసే న్యూస్ వచ్చేసి రీసెంట్ గా March 11 రోజు జరిగిన పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ గురించి. ఈ ట్రైన్ హైజాక్ నేమ్ వచ్చేసి జాఫర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యాక్సిడెంట్ మార్నింగ్ 9 o'clock అయింది. అది March 11 రోజు. ఈ ట్రైన్ హైజాక్ చేసింది బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ లోని కోటా అనే ప్లేస్ నుంచి పెషావర్ అనే ప్లేస్ వరకు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంది. జనరల్ గా కోటా అనే ప్లేస్ లో ఈ ట్రైన్ స్టార్ట్ అవగా డేరామూల్ అనే సిటీ రీచ్ అయిన తర్వాత ఈ ట్రైన్ హైజాక్ జరిగింది. బిఎల్ఏ వాళ్ళు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ ట్రైన్ ని హైజాక్ చేశారు. ఈ ట్రైన్ హైజాక్ అనే ప్లేస్ కొండలు, టనల్ అండ్ రిమోట్ ఏరియా, మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. అండ్ ప్యూర్లీ రిమోట్ ఏరియా ప్లేస్ లో ఇక్కడ అసలు జనాలు అస్సలు ఉండరు. సో సరైన ప్లేస్ చూసుకొని ఈ ట్రైన్ ని హైజాక్ చేశారు ఈ బిఎల్ఏ వాళ్ళు. మౌంటైన్ నుంచి ట్రైన్ వెళ్తున్న టనల్ నంబర్ 8 వద్ద ఈ ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది. ట్రైన్ వెళ్తున్న ప్లేస్ లో రైల్వే ట్రాక్ ని ఆక్రమించుకొని ఈ ట్రైన్ రైల్వే ట్రాక్ ని మిస్ అవ్వాలని చేశారు. సో దానికి అనుకూలంగానే ట్రైన్ రైల్వే ట్రాక్ మిస్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు రిమోట్ ఏరియా కావడంతో బిఎల్ఏ టెర్రరిస్ట్ వాళ్ళకి ఈ ట్రైన్ హైజాక్ చేయడం చాలా ఈజీగా మారిపోయింది. ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ట్రైన్ లో మొత్తం 450 నుంచి 500 వరకు ఉంటాయని పాకిస్తాన్ రైల్వే కంట్రోల్ చెప్పారు. అయితే మనకి ఉన్న న్యూస్ అప్డేట్ వరకు అయితే ఈ బిఎల్ఏ వాళ్ళు మొత్తం ఈ ట్రైన్ లో 210 వరకు జనాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, కానీ కౌంట్ అనేది ఇంకా అఫీషియల్ మనకు తెలియదు. ఈ బిఎల్ఏ మెయిన్ టార్గెట్ కామన్ పీపుల్ కాదు. ఈ ట్రైన్ హైజాక్ చేయడానికి పాకిస్తాన్ సోల్జర్స్ అండ్ పాకిస్తాన్ కమాండర్స్ అండ్ ఇంట్రో సర్వీస్ ఇంటెలిజెంట్ అండ్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ డ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్రైన్ లో ఉన్నారు. ఈ విషయం కనుక్కొని వీళ్ళు ట్రైన్ కావాలని హైజాక్ చేశారు. సో హైజాకర్స్ మెయిన్ టార్గెట్ ఇక్కడ వీళ్ళు మాత్రమే, కామన్ పీపుల్ కాదు. సో ఇక్కడ బిఎల్ఏ టార్గెట్ చేసింది పాకిస్తాన్ కి ఇంపార్టెంట్ అయిన పాకిస్తాన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ని టార్గెట్ చేసింది. సో వీళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీషియల్స్, పాకిస్తాన్ కమాండర్స్, ఇంట్రో సర్వీస్ ఇంటెలిజెంట్ అండ్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ డ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్రైన్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈ ట్రైన్ ని టార్గెట్ చేసి ట్రైన్ ని హైజాక్ చేయడం జరిగింది. అసలు ఎందుకని ఈ బిఎల్ఏ వాళ్ళు పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ చేస్తారు? ఈ బిఎల్ఏ హిస్టరీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిఎల్ఏ వాళ్ళు మెయిన్ డిమాండ్స్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ అనేది ఒక ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ 40% వీళ్ళ భూభాగం ఉంటుంది. ఈ పాకిస్తాన్ లో ఈ బలూచిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ కంట్రీస్ దగ్గర ఉంటుంది. అండ్ వీళ్ళకి ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కంట్రీస్ అనేది బార్డర్ ఏరియా. వీళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే బలూచిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ నుంచి సపరేట్ అయిపోయి వీళ్ళకి సపరేట్ కంట్రీ కావాలని వీళ్ళ మెయిన్ డిమాండ్స్ అన్నమాట. ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఈ డిమాండ్స్ అనేది 1973 నుంచి స్టార్ట్ చేస్తారు. పాకిస్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీ అండ్ వీళ్ళకి ఏమాత్రం నచ్చవు. ఎందుకంటే వీళ్ళు 1973లోనే పాకిస్తాన్ సపరేట్ కంట్రీ డిమాండ్ చేస్తారంటే వీళ్ళకి అప్పటి నుంచే పాకిస్తాన్ చేసే పాలసీస్ అనేది వీళ్ళకి మొత్తం అగ్నెస్ట్ గా ఉంటాయి అనమాట. సో 1973 నుంచి 1977 వరకు బలూచిస్తాన్ ని బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నేమ్ తో ఈ ఫైటింగ్ వీళ్ళందరూ చేశారు. సపరేట్ బలూచిస్తాన్ అనే పేరుతో కంట్రీ కావాలని చెప్పగా ఆ తర్వాత పాకిస్తాన్ దీన్ని మొత్తానికి బ్యాన్ చేసింది. ఎందుకంటే సపరేట్ కంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని పాకిస్తాన్ పూర్తిగా ఈ బలూచిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళని అండ్ వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడం, వీళ్ళని బలూచిస్తాన్ పూర్తిగా బ్యాన్ చేయడం చేసింది అనమాట. అయితే అప్పుడు 1978 నుంచి ఈ బలూచిస్తాన్ అనేది కొంచెం తగ్గిపోయింది అన్నమాట దీని. కానీ మళ్ళీ 2000 నుంచి బలూచిస్తాన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే పేరుతో కొత్తగా మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. పాకిస్తాన్ గవర్నమెంట్ కి అగ్నెస్ట్ గా మళ్ళీ ఫైటింగ్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అసలు ఈ బిఎల్ఏ వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండిపెండెంట్ గా ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇక్కడ ఫస్ట్ మన క్వశ్చన్ అనమాట. మీకు చెప్పాను బలూచిస్తాన్ కి ఆల్మోస్ట్ 40-45% భూభాగం మొత్తం పాకిస్తాన్ లో. కానీ ఈ ప్లేస్ అనేది 45% ప్లేస్ ఏదైతుందో పాకిస్తాన్ లో, దీని ప్రకారంగా ఆల్మోస్ట్ 50% వీళ్ళకి ప్లేస్ ఉంది పాకిస్తాన్ లో. కానీ దీనికి పాకిస్తాన్ వాళ్ళకి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ అసెంబ్లీలో కానీ, వాళ్ళ పార్లమెంట్ కానీ, వాళ్ళ యొక్క రాజకీయాలు కానీ అసలు వీళ్ళని పట్టించుకోరు పాకిస్తాన్ వాళ్ళు. సో అందుకే ఇక్కడ వీళ్ళు పాకిస్తాన్ అగ్నెస్ట్ గా ఫైటింగ్ చేసి వాళ్ళకి సపరేట్ కంట్రీ కావాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే 2004లో ఇప్పటి వరకు చాలా రకాలుగా వీళ్ళు పాకిస్తాన్ ని బాంబ్ బ్లాస్ట్ చేయడం, చాలా మంది పాకిస్తాన్ లో దీని ద్వారా చనిపోయగా పాకిస్తాన్ ఈ బిఎల్ఏని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించుకుంది. అయినప్పటికీ వీళ్ళ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మాత్రం తగ్గలేదు.
బలోచిస్తాన్ ప్లేస్ లో ఉండే చాలా మంది సిక్కులు పైన కూడా దాడి చేశారు. అయితే కంట్రీకి సపరేట్ చేయాలని ఈ కంట్రీ కూడా ఒప్పుకోదు కాబట్టి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా దీనికి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మొత్తం బ్యాన్ చేయగా, సో ఇక్కడ బలోచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలా ప్లేస్ కి వీళ్ళు పారిపోయారు. అయితే అయినప్పటికీ వాళ్ళు ఈ పాకిస్తాన్ లోని ఇండైరెక్ట్ గా దాడులు చేయడం అండ్ మాత్రం అస్సలు ఆపలేదు. అయితే 2016 లో పాకిస్తాన్ బలోచిస్తాన్ ప్లేస్ లో ఉన్న క్వార్టర్ అనే ఫోర్ట్ ని వీళ్ళు చైనాకి ఇవ్వగా ఈ విషయం నచ్చదు. ఎందుకంటే ఈ ఫోర్ట్ వచ్చేసి బలోచిస్తాన్ ప్లేస్ లో ఉన్నది. సో ఈ ఫోర్ట్ మీరు మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా మీరు చైనాకి ఎందుకు ఇస్తామని చెప్పి వీళ్ళు బలోచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ పైన, చైనా పైన ఇంకా కోపంతో ఇంకా దాడులు చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ విషయం తెలుసు కాబట్టి బలోచిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ కి చైనాకి నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం, 2020లో చైనాని వీళ్ళు టార్గెట్ చేసుకొని అక్కడ చైనా వాళ్ళు ఉన్న ప్లేస్ లో వీళ్ళు అంటే చైనా వాళ్ళు ఉన్నది వచ్చి క్వార్టర్ ప్లేస్ లో చైనా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్మీ ఉన్నది కాబట్టి వాళ్ళ ఆర్మీలో కొంతమంది వీళ్ళు బాంబులు వేసి బాంబు బ్లాస్ట్ వాళ్ళని కొంచెం చంపడం జరిగింది అనమాట. సో ఈ ఇన్సిడెంట్ తో అమెరికా, యూరోప్ వాళ్ళు కొంచెం కోపమయ్యారు. సో వాళ్ళు ఏమంటారంటే అమెరికా, యూరోప్ కంట్రీస్ ఈ బిఎల్ఏని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి, అసలు ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి దీనికి పూర్తిగా సపోర్ట్ చేయగా చెప్పారు. అయితే ఇప్పుడు అసలు పాకిస్తాన్ కి ఎకనామిక్స్ క్రైసిస్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది సరిపోదన్నట్టుగా ఈ బిఎల్ఏ వాళ్ళ అటాక్ అండి ఇప్పుడు పాకిస్తాన్ కి పెద్ద హెడ్ అటాక్ అని ఇట్లా చెప్పొచ్చు. ఈ బిఎల్ఏ వాళ్ళకి పాకిస్తాన్ అగెన్స్ట్ గా ఫైటింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ ఏమాత్రం బాగాలేదు. వాళ్ళకి ప్రస్తుతానికి ఏం కలిసి వస్తలేదు. 2023లో వాళ్ళకి ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఇంకా ఎకనామిక్ క్రైసిస్ ఇంకా జరుగుతూ ఉంది. ఆ లేటెస్ట్ గా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా వాళ్ళు సక్సెస్ లో వాళ్ళు చేయలేదు. ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ప్రస్తుతానికి ఐసీసీ ఛాంపియన్ మనం ఎందుకు వెళ్తున్నాం అంటే ఇది పాకిస్తాన్ ఈవెంట్ అయింది కాబట్టి మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వాళ్ళు సరిగా ఈవెంట్ సరిగా చేయలేదు. వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈవెన్ దీన్ని ఐసీసీ చైర్మన్, ఐసీసీ వీళ్ళందరూ కూడా చెప్పారు పాకిస్తాన్ లో టోర్నమెంట్ సరిగా వాళ్ళు ఇది పడి, ఎందుకంటే చాలా మిస్టేక్స్ అయినాయి అనమాట. సో దీంతో పాటుగా వీళ్ళకి బలోచిస్తాన్ కూడా వచ్చి పడింది. దీంతో పాటు ఎకనామిక్ క్రైసిస్ కూడా వచ్చి పడింది. దీంతో పాటుగా వీళ్ళకి ఇంటర్నల్ గా వీళ్ళకి పాలిటిక్స్ ఇష్యూ అండ్ ఏమంటారు ఒక రకమైన ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు బలోచిస్తాన్ వాళ్ళు కాదు, పాకిస్తాన్ లో చాలా ప్లేసెస్ మీరు చూసుకుంటే పాకిస్తాన్ లో మన చాలా ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో బలోచిస్తాన్ కాకుండా మనకి కరాచీలోనే సింధ్ అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ సిక్స్ ఎక్కువ ఉంటారు మన సిక్కులో. ఈ సింధ్ అనే ప్లేసెస్ అండ్ వేరే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అది కాకుండా పాకిస్తాన్ మెయిన్ గా మన ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా, జనాలు కూడా వాళ్ళు పాకిస్తాన్ లో నాట్ ఫర్ ఇండియన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యి ఇండియాలో వెళ్ళిపోతామని, లేదంటే ఈ పిఓకే అనే కంట్రీ పూర్తి ఇండియాలో విలీనం చేయాలని చెప్పి. ఎందుకంటే పిఓకే అనేది మీకు తెలుసు పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇది పూర్తి ఇండియాది, పాకిస్తాన్ కాదు. కానీ అప్పట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పాకిస్తాన్ దీన్ని అన్యాయంగా ఇండియా నుంచి ఆక్రమించేసుకుంది. ఓకే, సో దీని ఇక్కడ పిఓకేలో ఉండే వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండియాలో రావాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఈ బిఎల్ఏ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే పాకిస్తాన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years నుంచి బిఎల్ఏ యాక్టివిటీ ఎక్కువైపోయింది అన్నారు. పాకిస్తాన్ లాస్ట్ 2 years నుంచి వీళ్ళు రైల్వేని టార్గెట్ చేస్తారు. 2024లో మీరు చూసుకుంటే నవంబర్లో కోటా అనే ప్లేస్ లో టెర్రరిస్ట్ బాంబు పెట్టి 32 మంది అమాయకమైన ప్రజలను వీళ్ళు చంపేస్తారు. అంతేకాకుండా పాకిస్తాన్ లో రైల్ ట్రాక్ ని బాంబ్ బ్లాస్ట్ చేస్తామని వీళ్ళు ఒక న్యూస్ ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చేస్తారు. రీసెంట్ గా చూసుకుంటే ఏకైనా వీళ్ళు March 11th కి ట్రైన్ ని హైజాక్ చేస్తారు. యాక్చువల్ ట్రైన్ హైజాక్ చేయడం అనేది ఈ టైంలో ఈ రీసెంట్ గానే నాకు తెలిసి ఒక లాస్ట్ 10 years లో నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే 1990s లో 2000 ఈ బలోచిస్తాన్ వల్ల మనకు ఆ న్యూస్ కూడా వచ్చింది. ఈ బిఎల్ఏ వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ కి మొత్తానికి ట్రైన్ హైజాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ కి వీళ్ళు 48 hours టైం ఇచ్చారనమాట. ఈ 48 hours లో వీళ్ళు పాకిస్తాన్ లో జైల్లో పెట్టిన బలోచిస్తాన్ వాళ్ళని జైలు నుంచి విడిపించాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు మెయిన్ గా ఇక్కడ వీళ్ళని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంది, హైజాక్ చేయడానికి కారణం ఏంటంటే ఇదో మీరు చెప్పాను ఈ యుద్ధం 1973 స్టార్ట్ అవుతా ఉంది. మనకి రకరకాలుగా వీళ్ళు పాకిస్తాన్ అగ్నెస్ట్ చేస్తా ఉంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారన్నో సపరేట్ కంట్రీ ఇవ్వడం కుదరదని చెప్పి వీళ్ళని బ్యాన్ చేసి వీళ్ళపైన కేసులు పెట్టేసి జైల్లో వేయడం జరిగింది. సో వాళ్ళందరూ విడిపించాలి. అంటే బలూచిస్తాన్ కి ఉన్న ఎవరైతే ఉంటారో బలూచిస్తాన్ హెల్ప్ చేసిన వాళ్ళ యొక్క ఉంటారు సొసైటీ పీపుల్స్ వాళ్ళందరూ విడిపించాలని చెప్పి వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ అనమాట. అందుకే వీళ్ళని వాళ్ళని 48 hours లో విడిపించాలని చెప్పి ఈ ట్రైన్ వాళ్ళని మొత్తం హైజాక్ చేయడం జరిగింది. సో దీనికి పాకిస్తాన్ అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఇంకా
ఓవర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడిగా బలోచిస్తాన్కి పాకిస్తాన్ అగ్నెస్ట్ గా ఇంకా యుద్ధం చేస్తారు. సో ఈ బలోచిస్తాన్ వాళ్ళు ఇచ్చిన 48 hours పూర్తి ఫినిష్ అయిపోయింది. March 13 48 hours అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ప్రస్తుతానికి చేస్తున్నది ఏంటంటే వీళ్ళు మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం March 13 వరకు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఈ బలోచిస్తాన్ లో ఉన్న 30 మంది యాక్చువల్గా చాలా మంది ఉన్న టెర్రరిస్టులు, బట్ అందులో 30 మందిని వీళ్ళు పూర్తిగా ఫినిష్ చేస్తారని మనకు న్యూస్ వస్తా ఉంది. ఈ ట్రైన్ లో ఇప్పటివరకు 150 మందిని పైగా వీళ్ళు జనాలను సేవ్ చేస్తారని చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా అసలు ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు, ట్రైన్ లో అసలు హైజాక్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్ వీళ్ళ హైజాక్ చేతిలో వీళ్ళు అసలు ఎంత ఉన్నారు, పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంతమందిని ఇప్పటివరకు సేవ్ చేసింది అని ఎంతమంది వీళ్ళ చేతిలో ఉన్నారు ఇంకా అనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్ రికార్డ్ మనకి ఇంకా రాలేదన్నమాట. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గా పాకిస్తాన్ సిచ్యువేషన్ చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో సమస్యలు వస్తుంటే ప్రస్తుతానికి బలూచిస్తాన్ సమస్య. సో ఈ బలూచిస్తాన్ సమస్యలు వాళ్ళు క్లియర్ చేయడం కూడా అంత ఈజీగా, ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ లో ఏమాత్రం మనకి ఇండియా లాగా వాళ్ళకి ఏమంటారంటే అన్ని మతాలని కులాలని సమానం చూస్తే తత్వం ప్రస్తుతం పాకిస్తాన్ లేదు. వాళ్ళ అన్ని వర్గాల వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ చూసే ఉద్దేశం ఆగలేదు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఇండియా పైనే ఉంటుంది. ఇండియా వాళ్ళ ఇలా అయింది, ఇండియా వల్ల ఇలా అయింది. సో వాళ్ళకి ఇండియా పైన ఉన్న ఫోకస్ వాళ్ళకి పాకిస్తాన్ డెవలప్ అయిన వాళ్ళ ప్లేస్ లో అన్ని ప్లేస్ లో ఫోకస్ పెట్టుంటే వీళ్ళు బలోచిస్తాన్ అనే ఇలాంటి చిన్న చిన్న బలోచిస్తాన్ అనే సపరేట్ కంట్రీ కావాలి, లేదంటే సిక్ అనే కలెక్షన్ సిక్ అనే ప్లేస్ సపరేట్ కంట్రీ, ఇలాంటి ప్రాసెస్ రావన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ పాకిస్తాన్ వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పాలసీ పైన, వాళ్ళ పరిపాలన పైన, వాళ్ళ జనాల పైన వాళ్ళ ఫోకస్ పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ జై హింద్, బాయ్.